విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం 64 డివిజన్లు 86కు పెరగనున్నాయి. రాష్ట్ర రాజకీయాలకు పేరుగాంచిన విజయవాడ నగరపాలక సంస్థ డివిజన్ సంఖ్యను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంఖ్య పలు రాజకీయ పార్టీల నాయకులకు పెద్ద వరంగా మారింది. భవిష్యత్తులో జరగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎక్కువ మంది ఈ డివిజన్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధతకు శ్రీకారం చుట్టారు. గతంలో కంటే అదనంగా 22 డివిజన్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనాభా ప్రాతిపదికన విజయవాడ నగరపాలక సంస్థకు మరో 22 కొత్త డివిజన్లు ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించింది. పునర్విభజనకు పక్కా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఇప్పటికే డివిజన్ల పునర్విభజనకు నగరపాలక సంస్థలో కసరత్తు ఆరంభమైంది. 3 రోజుల కిందట కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో పట్టణ ప్రణాళిక అధికారులతో ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు. ప్రక్రియ వేగంగా 2011 లెక్కల ప్రకారం విజయవాడ జనాభా 10.34 లక్షలు. ఈ మేరకు 64 డివిజన్లు ఉండగా తాజాగా 86కు పెంచుతూ ప్రభుత్వం ఆదేశించింది. కొత్తవి ఏర్పాటుకు నగరంలో ఇప్పటికే ఉన్న పెద్ద డివిజన్లను 2గా విభజించాలి. ప్రస్తుతం ఉన్న పాత డివిజన్ల విషీరం జనాభా ఓటర్లు భౌగోళిక పురపాలికల్లోనూ పెరిగిన వార్డులు సంఖ్యను జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం పెంచుతూ ఆదేశాలిచ్చింది. ఎలా విభజించాలనే కోణంలో సమాలోచన చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ మార్గదర్శకాలతో నేటి నుంచి ప్రక్రియ వేగవంతం చేయనున్నారు. 3 నియోజకవర్గాల్లో అదనంగా 22 డివిజన్లు పెరుగుతున్నాయి. డివిజన్ల సంఖ్య పెంపు ఆధారంగా నగరపాలక సంస్థ అధికారులు జనాభా ప్రాతిపదికన డివిజన్ విభజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ నగరపాలక సంస్థలో అదనంగా మరో 22 మంది కార్పొరేటర్లు రంగ ప్రవేశం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తూ జనాభా ప్రాతిపదికన డివిజన్ల విభజన చేసేందుకు కార్యరూపం దాల్చారు. వైసీపీ హయాంలో తిరుమల భ్రష్టు పట్టిందని కూటమి అధికారంలోకి వచ్చాక హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. తిరుమలలో జరిగే నిత్యాన్నదాన పథకానికి విజయవాడ నుంచి 15 ఏళ్లుగా కూరగాయలు పంపించడం అభినందనీయమన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, నాగు, వెంకట అప్పారావు నేతృత్వంలో 13 టన్నుల కూరగాయలను పంపారు. మొగల్రాజుపురంలోని బోండా ఉమా కార్యాలయం వద్ద టీటీడీ కూరగాయల రథానికి ఎమ్మెల్యే బోండా ఉమా పూజలు నిర్వహించారు. పూజల అనంతరం కూరగాయల రథాన్ని జెండా ఊపి తిరుమలకు సాగనంపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి విజయవాడ నుంచి మండవ కుటుంబరావు సారథ్యంలో కూరగాయలు పంపించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. నిత్యం వేలాది మంది భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తున్నట్లు టీటీడీకి విజయవాడ నుంచి నాణ్యమైన కూరగాయలు అందజేసే కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో తిరుమల భ్రష్టు పట్టిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ సనాతన ధర్మానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని బోండా ఉమా ఆకాంక్షించారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యే బోండా ఉమా మనవరాలు నైసా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల నిత్యాన్నదాన పథకానికి 13 టన్నుల కూరగాయలను పంపామన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఎమ్మెల్యే బోండా ఉమా కుటుంబం చల్లగా ఉండాలని స్వామిని కోరుకున్నామన్నారు. తిరుమలకు కూరగాయలు పంపే స్వర్గీయ మండవ కుటుంబరావు మరణాంతరం ఆయన అనుచరులు నాగు తదితరులు స్వామివారి అన్న ప్రసాదానికి కూరగాయలు పంపించడం అభినందనీయమన్నారు. వెంకట అప్పారావు మాట్లాడుతూ స్వామివారికి 2వ విడత కూరగాయలు సమర్పించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యం కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన భక్తులందరూ కూడా అనేక కానుకలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా గతంలో ఆలయ ప్రతిష్ట దెబ్బతినే విధంగా అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక హిందువుల మనోభావాలు, అలాగే కలియుగ ప్రత్యక్ష దైవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతని కాపాడే విధంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ అనేక కార్యక్రమాలు చేయటం వల్ల హిందువులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి ప్రతి నిత్యము అనేక కోట్ల రూపాయల కానుకలు స్వామివారికి వస్తున్న తరుణంలో సేవా కార్యక్రమాలు కూడా అనేక చేయడం జరుగుతూ ఉంటుంది. రోజుకి 70-80 వేల మంది
పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, సాయంత్రం మళ్ళీ రాత్రి భోజనం కానీ స్వామివారి ప్రసాదంగా అందించబడుద్ది. దానికి విజయవాడ నుంచి ఎన్నో సంవత్సరాలుగా స్వామివారికి కూరగాయలు టీటీడీకి కూరగాయలని ఇక్కడి నుంచి హోల్సేల్ మార్కెట్లో కొని భక్తులందరూ పంపించడం జరుగుద్ది. ఇవాళ మాజీ కార్పొరేటర్ వెలుబడ బాలస్వామి, అప్పారావు, నాగు మరి వీళ్ళందరూ కూడా 13 టన్నుల కూరగాయలని తీసుకొని స్వామివారికి పంపించడం జరుగుతుంది. ఈ లారీ క్షేమంగా అక్కడ చేరి కొండ మీదకి వెళ్ళి స్వామివారికి భక్తులకు ఇచ్చే ప్రసాదంలో ఈ కూరగాయలని వంటలు చేసి వాడతారు. చాలా సంతోషం. హృదయపూర్వకంగా వీళ్ళని అభినందిస్తూ ఉన్నా. స్వామివారికి పవిత్ర భావంతో చేసే ప్రతి కార్యక్రమం కూడా ఆ కుటుంబాలకి అంతే కలిసి వస్తుంది. మేము అనేకసార్లు నేను బోర్డు మెంబర్గా అనేక కార్యక్రమాలు చేసినప్పుడు కూడా స్వామివారికి సేవల్లో పాల్గొన్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలి. రాష్ట్ర అభివృద్ధిలో అందరూ ముందుకెళ్ళాలి. అలాగే ప్రజలందరూ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి పెద్ద తిరుపతికి 13 టన్నుల కూరగాయలు మరి ప్రతి సంవత్సరం కూడా మా సోదరుడు నాగు గత 16 సంవత్సరాల నుంచి కూరగాయలు పంపిస్తూ ఉంటారు. మండవ జానకి రామయ్య గారి మండవ కుటుంబరావు గారి జ్ఞాపకార్థం ఆయన అభినందనలతో ఈ కూరగాయలు పంపించడం అనేది ప్రారంభించడం జరిగింది 16 సంవత్సరాల క్రితం. మరి మండవ కుటుంబరావు గారు కాలం చెందినా కానీ ఆ బాధ్యత తీసుకొని నాగు మా సోదరుడు చాలా పవిత్రంగా వీటిని ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు పంపించడం అనేది అభినందించాల్సిన విషయం. మరి దానిలో భాగంగా ఈరోజు మరి బోండా ఓమేశ్వర గారు మా ప్రీతమ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బోండా ఓమేశ్వర గారి ఇంటి దగ్గర నుంచి బోండా ఓమేశ్వర గారి మనవరాలు నైషా పేరు మీద ఈరోజు 13 టన్నుల కూరగాయలు నేను కానీ మా సోదరుడు అప్పారావు గారు కానీ నాగు మేమందరం కూడా కలిసి ఈ మరి తిరుపతిలో నిత్యాన్నదానంలో ఈ కూరగాయలను వాడే విధంగా మరి భక్తులందరూ రోజుకి సుమారుగా 1,00,000 మంది భక్తులు మరి స్వామివారిని దర్శించుకుంటారు, భోజనాలు చేస్తారు. కాబట్టి మరి ఆ భోజనాల్లో ఈ కూరగాయలు వాడతారు. కాబట్టి అది మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా శాసనసభ్యులు బోండా ఓమేశ్వర గారి చేతుల మీదుగా ఈరోజు జెండా ఊపి ఈ కూరగాయలను పంపించడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సోదరులు టీం టీడీపీ సభ్యులందరికీ మరి ఇక్కడ విచ్చేసినటువంటి మా డివిజన్ అధ్యక్షుడు చింతా దుర్గారావు, కోటి మరి అందరూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కూరగాయలు పంపించడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ మరి మంచి తాజా కూరగాయల్ని 13 టన్నుల తాజా కూరగాయల్ని పంపించడం జరుగుతుంది. మరి మా బోండా ఉమా గారి కుటుంబం బాగుండాలని మరి వాళ్ళ మనవరాలు నైషా మంచి భవిష్యత్తు ఉండాలని అంతా మంచి జరగాలని చెప్పి వాళ్ళ కుటుంబానికి ఉమా గారు కానీ సుజాత గారు కానీ సిద్ధు కానీ తేజాబాబు కానీ వీళ్ళందరూ స్వామివారి ఆశీస్సులు వీళ్ళకి ఎప్పుడు ఈ కుటుంబానికి ఉండి, ఎందుకంటే 10 మందికి ఉపయోగపడేటటువంటి ఫ్యామిలీ కాబట్టి 10 మంది వీళ్ళు బాగుంటేనే ప్రజలు బాగుంటారు. కాబట్టి వీళ్ళ ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ కుటుంబానికి ఉండాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు లారీ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయ అభినందనలు తెలియజేస్తాం. మండవ కుటుంబరావు గారి పేరు మీద నాగు గారు ఇలా ప్రతి నెల స్వామివారికి కూరగాయలు ఇస్తున్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులు మా అందరికి ఉండాలని నేను ఇది ఇవ్వటం రెండోసారి పాల్గొనడం ఈ కార్యక్రమంలో. మా కార్పొరేటర్ బాలా గారు, మా ఎమ్మెల్యే ఉమాన్న గారికి, మా నాగు గారికి అందరికీ భగవంతుడు మా కుటుంబం అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీక అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య తెలిపారు. ఆయన త్యాగం ఏ ఒక్క వర్గానికో కులానికో పరిమితం కాదని, అది యావత్ తెలుగు జాతిదని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణం నిర్వహణపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1952లో నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు తెలుగు చరిత్రలో చిరస్మరణీయులని పేర్కొన్నారు. విగ్రహ నిర్మాణం స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైజ్గా ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ విషయమే అయినా
నిర్వహణ బాధ్యతను ట్రస్టుకు అప్పగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహంలా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహణ జరగాలని డిమాండ్ చేశారు. విగ్రహ నిర్మాణం పేరిట వసూలు చేయడం త్యాగానికి అవమానమని విమర్శించారు. స్మారకాన్ని మ్యూజియం, పరిశోధనా కేంద్రంతో అభివృద్ధి చేసి భావితరాలకు ఉపయోగపడేలా చేయాలని సూచించారు. చివరగా పొట్టి శ్రీరాములు యావత్ తెలుగు జాతి సొత్తు అని పేర్కొంటూ ఆయన గౌరవాన్ని కాపాడడం ప్రభుత్వం, సమాజం బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వ్యాపారస్తులందరికీ వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దానికి కారణం ప్రభుత్వం నుంచి ఏ వ్యక్తికి కూడా ఎటువంటి సహాయం అందట్లేదు సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే. అటువంటి పరిస్థితిలో విగ్రహమేమో, స్థలమేమో రైతులు ఇచ్చారు. ఎవరు కూడా ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, రైతుల దగ్గర లాక్కున్న స్థలం అది. ఆ స్థలాన్ని మేమేదో గిఫ్ట్గా ఇచ్చాము అని చెప్పని ఏదో పొట్టి శ్రీరాములు గారికి చంద్రబాబు నాయుడు వారసుడు అని చెప్పని ఆ మీటింగులు చెప్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. అయ్యేమో డబ్బులన్నీ కూడా వ్యాపారస్తుల దగ్గర, ఆరువేసుల దగ్గర చందాలు వసూలు చేసి ఆ విగ్రహాన్ని మేమే పెట్టామనే విధంగా వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు బాధ్యాలు. ఇందాక ఈశ్వర్ గారు చెప్పారు, ప్రెసిడెంట్ గారు, చంద్రబాబు ఏమో పవన్ కళ్యాణ్ పోగొట్టడం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు పోగొట్టడం, నారా లోకేష్ గారు ఇద్దరిని పోగొట్టడం. దీనికి సరిపోయింది తప్ప పొట్టి శ్రీరాములు గారిని ప్రతి వీధిలో కూడా ఏదో చంద్రబాబు చెప్తానో, పవన్ కళ్యాణ్ చెప్తానో, నారా లోకేష్ చెప్తానో పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టరు. ప్రతి వీధిలో కూడా తెలుగు వ్యక్తి అనే ప్రతి వాళ్ళు కూడా పొట్టి శ్రీరాములు గారిని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పూజించుకుంటారు. అటువంటి వ్యక్తుల్ని అంగళ్ళలో బొమ్మలని ఏదైతే అంగళ్ళలో ఇందాక రాశారు అక్కడ, ఆయన యొక్క పేరుని, ఆయన ఖ్యాతిని కూడా అమ్మేసుకొని చందాల ద్వారా ఎక్కడ అకౌంటబిలిటీ లేదు. కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా మనం పేపర్లో విరాళాలు చూస్తున్నాం. వాటికి ఎక్కడ కూడా ఎక్కడ బ్యాంక్ అకౌంట్ ఉందో తెలియదు, ఎవరి అకౌంట్లోకి వెళ్తున్నాయో తెలియట్లేదు. అంటే కూటమి ప్రభుత్వం అకౌంట్లోకి వెళ్తున్నాయా, నారా లోకేష్ అకౌంట్లోకి వెళ్తున్నాయా కూడా అర్థం కాని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా చందాలు వసూలు చేస్తున్నారు. ఆ చందాలకి ఎక్కడైనా కానీ వైట్ పేపర్ రిలీజ్ చేసే అవకాశం ఉందా? లేదు. నేను చూశాను, టీజీ వెంకటేష్ గారు 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారు, ప్రకాష్ చౌదరి వాళ్ళు 50 లక్షలు అనౌన్స్ చేశారు, వెగా జ్యువెలరీస్ వాళ్ళు 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారు. అలా కోట్ల రూపాయలు చందాలు అయితే ఇస్తున్నది కనబడుతుంది, కానీ అది ఏ విధంగా ఖర్చు పెట్టారు, అదే అంగుళానికి 5,000 చొప్పున ఆన్లైన్లో డబ్బులు, ఆ అకౌంట్లు కూడా ఎక్కడ కూడా బ్యాంక్ అకౌంట్లు ఎక్కడ పెద్ద బ్యాంకుల్లో పెట్టలేదు. వీళ్ళ చెప్పు చేతులు ఉన్న బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేసుకోవడం, ఆ డబ్బులు కూడా దోచుకునే విధంగా కూటమి నాయకులు ప్రయత్నం చేస్తారని చెప్పని నేను ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటాను. అంటే చరిత్రలో వీడు దొంగ, వీడు ఇట్లా అనేటువంటిది కాకుండా ఇలాంటి త్యాగదనుల ఫోటోలు, ఇలాంటి త్యాగదనుల యొక్క స్టాచ్యూస్ ఎక్కడ పెట్టా కూడా ఇబ్బంది లేదు. మెదక్ జిల్లాలో నర్సాపూర్కు నేను వెళ్ళిన సందర్భంలో చూశాం. మెదక్ జిల్లా నర్సాపురంలో ప్రతి 100 అడుగులకు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, గాంధీ మహాత్ముడు, నేత సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇట్లా ఆ ఊర్లే పోతే ఎవరు అంటే వీళ్ళంతా మన జాతి కోసం, మన దేశం కోసం త్యాగం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులు, ఏళ్ల మీద లెక్కించగలిగినటువంటి స్వాతంత్ర సమరయోధులు ఈ జాతిని విముక్తి చేశారని చెప్పి ఈ చరిత్ర తెలుసుకోవాలి. అలాంటి చరిత్రలో ప్రముఖమైనటువంటి స్థానం ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. కాబట్టి అలాంటి వ్యక్తికి ఈ ప్రభుత్వం సముచితమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ ప్రభుత్వమే ఈ స్టాచ్యూను నిర్మాణం చేపట్టి వ్యక్తుల చేతుల్లోకి, వ్యాపార సంస్థల చేతుల్లోకి ఆ పేరుతో 2-3 అకౌంట్లు ఓపెన్ చేసుకొని డబ్బులు సంపాదించుకునే పద్ధతిలో పోతే అది వారికి పొట్టి శ్రీరాములు గారు బతికిలేరు కాబట్టి వారికి తెలియదు. కానీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పొట్టి శ్రీరాములు పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఆ అపఖ్యాతి పొట్టి శ్రీరాములు గారికి చెందుతుంది. కాబట్టి అలాంటి అపఖ్యాతి చరిత్ర పురుషులకు ఉండకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అని చెప్పి భావిస్తూ దానికి అనుగుణంగా ఒక పార్కును, ఒక మ్యూజియంను, దాంతోపాటు ఒక సైన్స్ దానికి సంబంధించినటువంటి ఏదైనా కూడా మన హైదరాబాద్లో బిర్లా ప్లానిటోరియం లాంటిది ఒకటి ఏర్పాటు చేశారు. మరి పొట్టి శ్రీరాములు గారు ఆయన ప్రాణాలను అర్పించారు. అలాంటి మహనీయుడి కోసం అలాంటి మహనీయుడి విగ్రహాన్ని మరి ప్రభుత్వం ఏర్పాటు చేయడం మరి సంతోషపడుతున్నాం. కానీ కొంతమంది దోచుకునే కొంతమంది మరి వాళ్ళ కార్యకర్తల కోసం
అండగా ఉంటూ ప్రభుత్వం అండగా ఉండటం అనేది మేము వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏదైనా మరి ప్రభుత్వమే ఈ విగ్రహాన్ని వాళ్ళు ఏర్పాటు చేయాలి. వాళ్ళు కాంట్రాక్టర్ని పిలిచి ప్రభుత్వం టెండర్ పిలిచి మరి ఎట్లయితే గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఎట్లయితే చేసిందో ఇప్పుడు కూడా అలాగే చేయాలని చెప్పేసి దాన్ని పూర్తిగా మేము మన నాయకులు కానీ మన వామపక్ష పార్టీలు కానీ మన శంకర్ గారు కానీ ఇంకంతా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను చేసేటప్పుడు అమరావతి రాజధాని అంశంపై కేంద్రంలో తీర్మానం, రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం ఆలస్యమైన మంచి పరిణామమని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. అమరావతిపై అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజధాని విషయంలో రాజకీయ విభేదాలు పక్కన పెట్టి చర్చల ద్వారా నిర్ణయం తీసుకోవాలని నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాన్ని కలుపుకొని వెళ్లాలని సూచించారు. రెండో విడత భూముల సేకరణ అవసరం లేదని, ఇప్పటికే తీసుకున్న భూములతోనే నిర్మాణం పూర్తి చేయాలని పేర్కొన్నారు. కేంద్ర సహకారంతో అమరావతి అభివృద్ధి వేగవంతం చేయాలన్నారు. అమరావతి రాజధాని అంశం విషయంలో కేంద్రంలో పార్లమెంట్లో ఇవాళ తీర్మానం చేయబోతున్నారని తెలుస్తా ఉంది. మొన్ననే మన అసెంబ్లీ కూడా తీర్మానం చేసింది. కాబట్టి ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో వారు చొరవగా దీన్ని ముందుకు వచ్చారు. ఒకే కొంత ఆలస్యమైనా సరే ఒక మంచి జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే అమరావతి రాజధాని అంశం విషయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ముందు నుంచి కూడా ఒకే స్టాండ్ లో ఉన్నాం. మేమే కాదు, మా పూర్వీకులు 1953లోనే ఆనాడు కూడా విజయవాడ రాజధాని ఉండాలని చెప్పారు. ఆనాడు చంద్ర రాజేశ్వరరావు గారు, సుందరయ్య గారు, కరిమెల నాగిరెడ్డి గారు ఆనాడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ఉండి ఆనాడు కూడా వారు చెప్పారు స్పష్టంగా. అదే వైఖరి మేము ఈనాటికి కూడా కొనసాగిస్తా ఉన్నాం. అమరావతి రాజధాని విషయంలో ఎలాంటి సంశయాలు లేకుండా ఒక క్లారిటీ దీని ద్వారా వస్తుందని చెప్పి మేము భావిస్తాం. ఇదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అప్పీల్ చేస్తాం. ఒకే రాజకీయంగా వేరు వేరు అంశాలపైన వేరు వేరు వైఖరులు మనం తీసుకోవడం అనేది అది సమంజసమే. కానీ అమరావతి రాజధాని విషయంలో మళ్ళీ దాన్ని వివాదాస్పదం చేయకుండా అందరూ కూడా ఒకే మాట పైన ఉంటే బాగుంటుంది. మీరు కూడా సహకరి. ఈ సందర్భంలో అధికార పార్టీ వారికి కూడా విజ్ఞప్తి చేస్తారు. అధికార పార్టీ అంటే మీరు ఏ నిర్ణయాలైతే తీసుకుంటారో దాన్ని ఒప్పించడానికి ప్రతిపక్షాన్ని కన్విన్స్ చేసే పద్ధతుల్లో మీరు మీ స్టేట్మెంట్స్ ఉండాలి తప్ప ఇంకా మరింత ఇరిటేట్ చేసే పద్ధతుల్లో రెచ్చగొట్టే పద్ధతులు కరెక్ట్ కాదు. కాబట్టి అధికార పార్టీ వారు కూడా సంయమనం పాటించి అన్ని రాజకీయ పార్టీలు, ఎందుకంటే అమరావతి రాజధాని విషయంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా అంగీకారం తెలిపాయి, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మధ్యలో వాళ్ళు అధికారంలోకి వచ్చినాక మారారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని వివాదాస్పదం చేయకుండా వారు సహకరించాలి. వీరు కూడా వారిని కన్విన్స్ చేయడానికి పోతే మన రాష్ట్ర అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది. మనం అమరావతి రాజధాని అంశం విషయంలో అందరం కూడా ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదేమైనా సరే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేమైతే వెల్కమ్ చెప్తాం. నగరంలోని స్వర్గపురులను సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు గౌరవప్రదమైన సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. తన పర్యటనలో భాగంగా కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పొన్నమి హోటల్ సమీపంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రైస్తవుల శ్మశాన వాటికలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని స్వర్గపురులు పరిశుభ్రంగా సక్రమంగా నిర్వహిస్తూ ఎటువంటి లోపాలు లేకుండా ఉండాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే గుర్తించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా ప్రజలకు అవసరమైన మరుగుదొడ్లు, స్నాన గదులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ వెలుగులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా శ్మశాన వాటికలో పచ్చదనం పెంపొందించడానికి చెట్ల నాటడం మరియు నిర్వహణపై కూడా దృష్టి పెట్టాలని తెలిపారు. స్వర్గపురుల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలపై తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని కమిషనర్ పేర్కొన్నారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేస్తూ సేవల నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు. రాష్ట్రాన్ని నాశనం చేయాలని జగన్ కుట్ర చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ఆరోపించారు. జగన్ ప్రెస్టేషన్లో మతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. వైసీపీకి 11 సీట్లు ఇచ్చి చిత్తుగా ఓడించిన ప్రజలపై కక్ష సాధించాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ 2 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులపై బహిరంగంగా చర్చించడానికి జగన్ రావాలని సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే అతను ప్రెస్టేషన్లో అలాగే మతి స్థిమితం లేనటువంటి మాటలు. ప్రెస్ మీట్ చూస్తే ఒక మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి
ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఆలోచించే వ్యక్తి. ప్రజలు నాకు 11 సీట్లకే పరిమితం చేసి నన్ను ఓడించారు అనే ఒక కక్షాపూరితమైనటువంటి మాటలతో అమరావతి మీద విషం కక్కినట్టు జగన్మోహన్ రెడ్డి మాటలైతే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అసలు ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థమవుతుందా? ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉందే నీకు? చంద్రబాబు నాయుడు గారు మాట మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా అమరావతి రైతులు 33,000 ఎకరాలు ఆయన మాట మీద నమ్మకంతో, అదే నువ్వు 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ రైతైనా సరే నిన్ను నమ్మి 33 ఎకరాలు నీ పిలుపు ఒకవేళ నువ్వు పిలిపిస్తే నిన్ను నమ్మి 33 ఎకరాలు ఎవరైనా ఇస్తారా? ఏ రైతైనా ఇస్తాడా? రైతు దాకా ఎందుకు, నీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా 33 ఎకరాలు ఇస్తారా? అది చంద్రబాబు నాయుడు బ్రాండ్, చంద్రబాబు నాయుడు ఇమేజ్, చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి శక్తి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజన్ నమ్మి దానికి బేదం నాటింది ఎవరు? అక్కడ చెట్టు నాటింది ఎవరు? చంద్రబాబు గారు. చెట్టు నాటితేనే కదా అది వృక్షం అయ్యేది. అలాగే ఇవాళ అమరావతి రాజధాని అనేది ఒక చెట్టు, దాన్ని చంద్రబాబు గారు వేస్తున్నాడు. తరతరాలు, వందల వేల సంవత్సరాలు అది ఒక ఆదర్శంగా ఉంటుంది ఈ రాష్ట్రానికి. దీన్ని నువ్వు రాజకీయం చేయడం, ఇవాళ రాజధాని అనే చులకనగా మాట్లాడడం, రాజ్యాంగంలో ఎక్కడ రాజధాని అనేది పొందుపరచలేదని చెప్పడం మాత్రం నువ్వు రాజకీయాలకి పనికిరావు అనేది మాత్రం ప్రజలు నీకు సర్టిఫికేట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తాను. నువ్వు 3 రాజధానులు కాకుండా ఒంగోలు గుంటూరు మధ్యలో రాజధాని అంటే ఏం పెట్టేవాడు పేరు అంటే ఆ మాటలు మా నోట్లోంచి రావు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ప్రజల మీద కక్షపూరితమైనటువంటి వాతావరణంతో మాట్లాడుతున్నావా? ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.